ఖతర్నాక్ కామెడీ షో. ఇక్కడ పండుగడే పడరా. సిగ్గు లేదురా మీకు? వీడి చేతిలో తన్ను తినడానికి షట్టర్ క్లోజ్ చేయండి. కొంచెం తెరిచిపెట్టుకోండి భయ్యా. ఎందుకురా? పారిపోవడానికి బాగా ఉంటుందని. కొడితే కొట్టించుకోవడానికి మేము చౌటలు అనుకున్నారా? రౌండప్ చేయండి విన్ని. ఇలా చుట్టూ రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో నన్ను నేనే కొట్టేసుకుంటా. ఇందాక ఏమడిగావరా? పండుగాడు అంటే ఎవడని అడిగావు కదా. అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఇప్పుడు అర్థమైందిరా. రేయ్ మేమెవరో తెలుసా? ఆలీబాయ్ మనుషులంరా. మీరు ఆలీబాయ్ మనుషులైతే ఎవరికి కావాలి? ఆలీబాబా 40 దొంగలైతే ఎవరికి కావాలి? ఎందుకు వచ్చారు? మీకేం కావాలో అది చెప్పండి. నిన్ను ఆలీబాయ్ రమ్మన్నాడు. ఒకడు రమ్మన్నప్పుడు నేను రాను. ఎందుకో తెలుసా? మోషన్ అయినా వచ్చినప్పుడే భరించాలి. మర్యాదగా మాట్లాడుతున్న ఆలీబాయ్ దగ్గరకు వస్తావా రావా? మీరు వెళ్ళండి, నేను వస్తాను తర్వాత. పదండ్రా. ఏమిటండి ఎలా సచ్చిన వాసన వస్తుంది? ఎక్కడ కొన్నారు సెంటు? కోటిలో. నీ ముఖానికి కోటిలో కాకపోతే కెనడాలో కొనే ముఖమేనా నీది? ఏమిటండి అపచారం? అవును, నాకు అలా అనిపిస్తుంది. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను అర్థమైంది. మీ బొగ్గు ముఖం చూస్తుంటే డెలివరీ ఇచ్చేదానిలా ఉన్నావు. ఆ క్యారియర్లు చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. కాదు, నేను ఎంసీఏ స్టూడెంట్. తెలుసా? ఎంసీఏ స్పెల్లింగ్ తెలుసా అండి మీకు? ఇప్పుడు ఎందుకులేండి. అయ్యో ఏమండి, వీడిని ఏమైనా లిఫ్ట్ లో ఆడుకోవడానికి పైకి పంపించారా? ఈ పందికొక్కు కూడా తీగలు కొరికేసినట్టున్నాడు. అలా కాదండి, వీణలు మోగుతున్నాయి. లిఫ్ట్ డోర్లు బొక్క బోర్లా తెరుచుకొని గంట అయింది లెగిస్తారు. పిల్లవాడిని ఆడుకుంటే బొమ్మలు కొనివ్వండి, అంతేగాని లిఫ్ట్ లో కొని పంపించొద్దు. మీరేం చెప్పనక్కర్లేదే. ఏమండి ఈ క్యారియర్ ఆ పండుగ ఈ మధ్య నాకు అర్థం కావట్లేదు. ఆ సిటీలో మన పేరు కంటే ఆడి పేరు ఎక్కువ వినిపిస్తుందంట. వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన వస్తా అని చెప్పిండు అన్న. అరే ఆడి సంగతి ఇవ్వాలి, అట్టో ఇట తేలిపోవాలరా. బీపీ వచ్చి గెలిచుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. అదే నాకు మండేది. రమ్మడ ఎక్కడున్నాడో వాడు ఈ రోజు నా చేతిలో అయిపోయాడు రా. వస్తే పెద్ద ఆయన మీరు ఇక్కడ కూర్చోయండి రా. పెద్ద ఆయన కూర్చోయండి. ఏమండి ఈ వయసులో మీరు ఇక్కడ దాకా రావటం ఎందుకండి? ఇది దగ్గుకుంటూ ఆయాసపడుతూ ఏదైనా చెప్తా నేనే వచ్చేవాడిగా. ఎల్ఐసి పాలసీలు చేయడానికే కదా మీరు వచ్చారు. నాకు తెలుసు. ఇదిగో వీడి పేరు మీద ఒక 2, వీడి పేరు మీద ఒక 2, వాడి పేరు మీద ఒక 2 చెయ్యండి. అది కాదండి చెప్పేది వినండి. మాట్లాడుతున్నారుగా. ఏమండి నన్ను చూస్తుంటే మీకు పాలసీలు కట్టించుకునే వాళ్ళకి కనిపించాను కదా. అసలు నేను ఎవరంటే అర్థమైందండి, అర్థమైంది. ఉన్న బుక్కగానొక్క కూతురికి లక్షలు ఖర్చు పెట్టి కట్నం పెళ్లి చేసిన తర్వాత ఇంకా అదనపు కట్నం కోసం అల్లుడు వేధిస్తున్నాడు. అంతేగా. ఆడెక్కడుంటాడో చెప్పండి, తీసుకొచ్చేస్తా, మీ కాళ్ళ ముందు పడేస్తా. ఆడే పండుగాడన్నా. మారాదే నాకు మండేది. చెప్పాలి కదరా. ఇందాక నుంచి అదే చెప్తున్నా, మీరు వింటలేరన్నా. రాలిపోయిన దిండులా ఉన్నాడు ఈడి పండేంట్రా? దూది రాలిపోయిన దిండు కాదు, గ్యాస్ కొట్టిన దిండు. ఏమండి ఆలీబాయ్ గారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు పిలిచిన పని ఏమిటి, ఏం చేయమంటారో చెప్పండి. అదిగా గన్నాడికి ఇవ్వండి. కుర్రాడు కత్తిలో ఉన్నాడు, గన్ను అవసరమా? నీకు కత్తికి గ్యాస్ బెడ్కి తేడా తెలీదు. ఆ సిద్ధు పైగడు సిటీలోకి వచ్చాడంట. ఆ సంగతి ఏంటో చూడు వెళ్ళి. ఏమండి నాకు ఒక రూల్ ఉంది. నేను ఎవరినైనా చంపేటప్పుడు ఆడవాళ్ళను పిల్లను అస్సలు చంపను. ఏంటన్నా నిన్నగాక ముండొచ్చిన వాడిని బతున్నాడుతూ? నిన్నగాక ముండొచ్చావు. ఎప్పుడు వచ్చావనేది కాదని బుల్లెట్ దిగిందా లేదా? సరే వీడి సంగతి వదిలేసి మీరు వెళ్ళి సిద్ధు గారి పైన చూడండి. దీన్ని కూడా తీసుకెళ్ళి తోడు. వెళ్ళా తలుపేసిరండి. సిద్ధుగాడు బయట ఉంటే లోపల తలుపేసి ఏం చేస్తాం? తలుపేసిరండి చెప్తాగా. అబ్బా నికల్ రే. క్యా నికాల్ రే? నికల్ రే. ఏమిటి అలా చేస్తున్నావు?
నేను అలాంటి వాడిని కాదు. అయ్యో రామా, ఈ అగత్యాన్ని ఆపేవారే లేరా? అదిగో నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, వెళ్ళిపో. పండు చెప్పవే దిండు. ఎక్కడున్నావు? నేను అమీర్పేట బస్ స్టాండ్ లో కాయగూరలు కొంటున్నాను. లేదు, నువ్వు ఇక్కడెక్కడ ఉన్నావు? నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. నీ రూపం రాత్రి అంతా నా గుండెలో గుచ్చుకొని వాంతులు పెట్టాయి. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? పండు నిజం చెప్పు, ఎక్కడున్నావు? నేను రైతు బజార్ లో ఉన్నా. అసలు నీ ముఖానికి కూరగాయలు ముఖ్యం. అమ్మాయి నీ ముఖం ఇది. ఏమిటో ఎప్పుడు చూసినా తల్లి పిల్లలు ఇద్దరు కలిసి క్యారియర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇంతగా క్యారియర్ లో ఏముంటుందో లోపల? ఉప్మా ఉంది. ఫ్యామిలీలు ఉప్మాలు తిని బతికేస్తారు గాని ప్రేమించినోడికి ఏ రోజైనా ఉప్మా పెట్టావే నువ్వు? తిను. పదరా. ఈ క్యారియర్లు మర్చిపోయారు. ఇదొకటి. ఓహో, చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతంగా పుట్టావనుకుంటా. నువ్వు ఎగిరితే పర్వాలేదు, నేను గాని ఎగిరి నీ మీద పడితే రైలు చక్రాల కింద పడ్డ రూపాయి బిళ్ళలా అయిపోతావు. వెళ్ళిపో, నాకు కనిపించు. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. ఇక్కడ చావు. ఏమండి పెద్ద ఆయన, ఎలా ఉన్నారు? బానే ఉంటారులే. వ్యాయామశాల పెట్టావుగా, నువ్వు నీ కొడుకు 6 ప్యాక్ చేస్తూ ఉంటారు. చెప్పండి, ఎక్కడున్నాడు? ఏం చేస్తూ ఉంటాడు? వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం? అరే, ఒక 8 బస్తాలు ఎరువులు పండిస్తాను తండ్రి కొడుకులు ఇద్దరు చల్లుకుంటారు పొలాల్లో. ఆ వ్యవసాయం కాదు, నీలాంటి చీడ పురుగులు ఏరేస్తున్నాడు రా. అవునా? మరి మేం చీడ పురుగులు, మీ ఇద్దరు పట్టు పురుగులు. ఎక్కడుంటాడు? అండర్ కవర్ 24 hours 365 days 108 లో కానీ పనిచేస్తున్నాడా? IPS ఇండియన్ పోలీస్ సర్వీస్. ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? బ్యాచ్ నంబర్ 3527 ట్రైన్డ్ అట్ డెహ్రాడూన్. అరే, ఎక్కడుంటాడని అడిగినందుకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం చెప్పావు కదరా. వాడు ఎక్కడైనా ఉండిరా, ఇప్పుడు నీ చంపితే వాడు వస్తాడుగా. నాకు తెలుసురా, ఈ రోజు నా డెత్ డే. రేపు నీది, వాడిది అందరినీ చంపేస్తాడు రా. అవును మరి. అరే, ఒక పని చేయాలరా నువ్వు. ఈ వ్యాయామశాల కాకుండా జ్యోతిష్యాలయం పెట్టుకోవాల్సిందిరా. ఎవడెప్పుడు చచ్చిపోతున్నాడు చెప్తున్నావు కా నువ్వు? కాల్చి పడేస్తే వాడు వస్తాడుగా. వస్తాడురా. అరే, నువ్వు చచ్చావురా నా చేతిలో. నువ్వేనా వాడి కొడుకు? ఇప్పుడు దాకా తండ్రితో లాలింపు, ఇప్పుడు నువ్వు వచ్చావు మా అందరికి తాలింపు పెట్టడానికి. తండ్రి లాలింపు, కొడుకు తాలింపు. ఎంత ధైర్యం ఉంటే మా నాన్నగారిని చంపుతావే? ఎలా చంపేసావంటరా? అంటే ఇప్పుడు నన్ను చంపేస్తావా? అరే, చంపద్రా. నా దండంతా నీకు రాసిస్తాడు. కాలు పట్టుకుంటారా? అరే, 5 కోట్లు 10 కోట్లు ఎంత రాజధాని తప్పద్రా. చంపద్దు అని భయపడతాను అనుకుంటున్నావు కదా? అరే, ఇప్పుడు నువ్వు నన్ను చంపచ్చురా. కానీ జబర్దస్త్ 2.5 సంవత్సరాల ప్రయాణంలో ఇలా పెర్ఫార్మెన్స్ చేసే రోజు ఎప్పుడు రాలేదురా నాకు. నిజం. మేడం, ప్రతి ఒక్క కుక్కకి ఒక రోజు వస్తుంది. ఇప్పుడు నువ్వు చంపితే నేను చస్తానో చావకపోతానో నాకు తెలియదు. కానీ రేపు రాఘవ గారి టీంలో నాగి దీన్ని తిప్పి చూసి మరీ చస్తాడ్రా. అరే, ఆ పార్టిసిపెంట్ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అనుభవించే వాడికి తెలుస్తుందిరా బాధ. ఆ బాధ చాలనే చచ్చిపోవటానికి. చంపు. అక్కడ కాదు, ఇక్కడ కనపడండి. నాగి చూడరా, కాలుస్తున్నాడు. అదే నాకు మండది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎవడ పడతాడు? ఏదో భోజనాలకు వచ్చాడు అలా కూర్చుంటారే. రిహార్సల్స్ చేశారా? ఇక్కడ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఏమండి, జబర్దస్త్ హిస్టరీలో ఇప్పటిదాకా ఆఫ్లైన్ ఎడిటింగ్ చూసారు, ఆన్లైన్ ఎడిటింగ్ చూసారు. ఫస్ట్ టైం ఆన్ స్టేజ్ ఎడిటింగ్ చేయబోతున్నాను. అర్జెంట్ గా ఆడంగులు పిలిచేస్తే మనం ప్రారంభిద్దాం. అబ్బో, వాడు తెగ రెడీ అవుతాడు మోహన్.
వీటికి ఏం తక్కువ లేదు ఏదో బిల్డప్లకి. ఇదిగో భాస్కర్, మొన్న సెలూన్ లో నాకు ప్రతిష్టాపన అవార్డు ఇచ్చారు తెలుసా? సెలూన్ కదే, దాన్ని సిలోన్ అంటారు. అవునా అవునా. ఆడ అవార్డు ఇవ్వడమే కాదు కానీ నువ్వు మాత్రం పాదయాత్రలు చేస్తున్నావు, ఎవడు సన్మానం చేస్తాడా అని. ఎవరు చెప్పింది? చెప్పిందా? అలా చెప్పావే? నా మీద పడి సస్తావేమే? ఇగో ఏదో గీత గొంతు వేసుకు పడిపోవద్దు, ఇలా రండి చెప్తా. ఇంకో విషయం చెప్తున్నాను, దాన్ని తీసి. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావే? నష్టతానా? కొడతావేంటే? నన్నే కొడతావంటే? దీనికి టాలెంట్ ఉందా? ఏంటి నీ దగ్గర టాలెంట్? ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నాలాగా డైలాగ్ ఒక్క పట్టుకుని ఎవరైనా చెప్తారా? ఒక్క పెట్టకుండా కాదే, గొక్క పెట్టకుండా అంటారు. కుక్క పెట్టుకుని డైలాగ్ చెప్తారా? డాన్స్ ఎవరు చేస్తారా? ఎక్స్ప్రెషన్స్ ఎవరు ఇచ్చారా? ముందు ఎక్స్ప్రెషన్స్ ఏవి ఇవ్వు. మా మనజకు నువ్వు పోటీ అంటున్నాగా చూపించు. వారి సైజులో పాట వేసుకురా. మొదనష్టపదానా? ఎలాంటి డాన్సులు నా చిన్నప్పుడే నేను వదిలేశాను. నీకు దమ్ముంటే నాలాగో పద్యం పాడు. ముందు నీవు బాడే, నేను పాడతాను గానీ. ఏంటిదే గీత కోసం అదేటే ఎప్పు తీసుకొడతా. మిస్ పద్యాలు పోటీలు జరుగుతున్నాయంటే నాటకానికి వచ్చాం. ఏమండి రాంబాబు గారు? ఏంటండి సాయంత్రం 5 అయిపోయింది, టీ కాఫీలు టైం అయిపోయింది. ఎప్పుడు మొదలు పెట్టమంటారు నాటకం? ఎమ్మెల్యే గారు వచ్చిందే మొదలు పెట్టాలి. ఎమ్మెల్యే అంటే ఎప్పుడు వస్తారయ్యా? వస్తారండి. త్వరగా పిలిపి. 5 తర్వాత నేను నాటకం చేయండి. 5 తర్వాత నువ్వే కాదు నేను కూడా చేయలేను. ఇదిగా బాసరు, మొన్న ఈ విజయవాడలు పిలిచి యంగ్ థియేటర్ వాళ్ళు నాకు స్వర్ణ కంకణం వేశారు తెలుసా? వెయిటింగ్ లో ఉండదు. భాస్కర్ గారు 6 అవుతుంది, తొందరగా మొదలు పెట్టండి. ఎమ్మెల్యే గారికి వేరే పని ఉందంట. అప్పుడే 6 అయిపోయిందా? సరే మొదలెడతాం. పొద్దున్నుండి నాటకం స్టార్ట్ చేయమంటే 6 గంటలకు నాటకం స్టార్ట్ చేస్తున్నావు నాయన. ఎవరికి డౌట్ రాకుండా ఉండాలంటే డైలాగులు చెప్పేటప్పుడు అని కొట్టండి రా. జనాలకి ఎక్స్ప్రెషన్స్ లో డౌట్లు రాకుండా ఉంటాయి. అర్థమైంది. విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, ఈ రోజు మా లింగమర్రి రాజు గారు ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి ముందుగా మా మహామంత్రి గారు ముందుకు రాబోతున్నారు. లింగమరాజు నెల కొరిగినాడు ఎంత బాగా చెప్పారు. ఎక్కడ మహామంత్రి? పడిపోయాడు. మహామంత్రి లేడు. అర్థమైంది. మహామంత్రి గారు పాలుకెక్కారు కదా, వాటిని తోడెట్టి పెరుగు చేసుకోవడానికి వెళ్ళినట్టున్నారు. మహారాజా సేనాధిపతి ఎక్కడ? యువరాణి వారికి స్వయంవరం ప్రారంభించడానికి పిల్లమర్రి రాజు నల్లమర్రి రాజు ఇద్దరు రెడీగా ఉన్నారు. రే ఎక్కడ తెచ్చారా? చెప్పండి సేనాధిపతి. చూసుకోండి రా, పొరపాటునికి ఎక్కడ కొట్టపోయి ఎక్కడ కొడితే చాలా ప్రమాదం ఉంటది. మీకు పైన ఒక పావురం కనిపిస్తుంది కదా? స్పష్టంగా కనిపిస్తుంది చైనాధిపతి. బాగా దాన్ని గురి చూసి కొడితే యువరాణిని ఇచ్చి పెళ్లి చేస్తాం. ఏమైంది? కొట్టాను సేనాధిపతి. ఆహా సూపర్. మీరు? నేను ఇంకా కొట్టలేదు, ప్రారంభిస్తున్నా. బాగా చూసి గురి చూసి కొట్టండి. నేను గురి చూసి కొడితే అస్సలే తప్పదు మహారాజా. ఇప్పుడు విల్లుని బాగా వెనక్కి లాగండి. గట్టిగా లాగాను మహారాజా. కొట్టు. గురి తప్పట్లేదు మహారాజా. చూసారా మహారాజా, ఈ దివ్య దృష్టి అమోఘం. ఇప్పుడు తదుపరి పరీక్షలోకి వెళ్ళిపోదామా? కానివ్వండి. రే పిల్లమర్రి రాజు, చెప్పండి మహారాజా. మాట్లాడేటప్పుడు చప్పట్లు కొట్టమని చెప్పానుగా. ఓకే, ఇప్పుడు మీరు గురి చూసి కొట్టడం కాదు, కిందనున్న చేపని నీటిలో చూసి పైన చేపను కొట్టాలి. కిందనున్న చేపని పైన చేపని కొట్టాలనా? కిందనున్న చేపని చూసి పైన చేపను కొట్టాలి. అదే నువ్వు అన్నది. చైనాధిపతి మేము సిద్ధముగా ఉన్నాము. మీరు సిద్ధముగా ఉన్నట్లయితే మా యొక్క విల్లుకు పరీక్షించుకోండి. మామూలుగా కొట్టకూడదు, గురి చూసి కొట్టండి. మీరు ఒక్కసారి కరతాళ ధనులతో స్టార్ట్ చేయండి. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులట కొట్టండి. ఏమైనది పరీక్ష? ఎక్కడ మహారాజా? అర్థమైంది. మామూలుగా కొట్టలేదు, వీళ్ళు కొట్టే దెబ్బకి ఆ ఫిష్ కాస్త ఫిష్ 65 అయిపోయింది. మరి రాకుమారిని వరించుటకి ఎవరు సిద్ధంగా ఉన్నారు? రాకుమారుడు సిద్ధంగా ఉన్నాడు. రండి మహారాజా. వెళ్ళండి మహారాజా. మెల్ల మానేసి బయలుదేరండి. యువరాణి వారు వివాహం చేసుకుని వెంటనే ఎప్పుడో వెళ్ళిపోయారు. రాకుమారికి వివాహం అయిపోయిందా? అయిపోయింది. అయ్యో వెళ్దాం పదండి మనం కూడా. వెళ్ళకపోతే వాళ్ళు ఉంటారు, వాళ్ళే పొమ్మంటారు. ఇది ఆన్లైన్ ఎడిటింగ్. My world is flying, flying, flying. जबरदस्त खतरनाक कॉमेडी शो. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్ల సిగ్గుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్య సగమయ్య తెగన
ఎలా ఉంది? ఇది డాన్స్ అని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. జబర్దస్త్ లో పాపులర్ కావాలంటే కంటెంట్ అయినా ఉండాలి, కాంట్రవర్సీ అయినా ఉండాలి. సుధీర్ రేష్మి లాగా భాస్కర్ వర్షిని ఆశగా అంత ఉండాలి. వినడానికి చండాలంగా ఉంది. ఈ టోటల్ జబర్దస్త్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరైనా ఉన్నారు? ఇట్స్ మీ. మనం మీ అబ్బాయిని తీసుకొచ్చే లొకేషన్ 14 ఏళ్ళు ఉన్నాయనుకుంటాను అడిగి. నువ్వు ఫ్లోర్ కి రాగానే ఫస్ట్ స్టెప్ ఎలా అయ్యాలి? 1 2 3 4 ఉంటుంది డాన్స్ లో. ఫస్ట్ నా దగ్గరికి వచ్చి నేర్చుకున్న తర్వాత వెళ్ళి డాన్స్. ఓకే. రేపు ఇంకో విషయం, నీకు భాస్కర్ అని పిలవడం కష్టంగా ఉంటే బ్రోకర్. నా పేరులో ఫస్ట్ లెటర్ బ్రోకర్ భాస్కర్. నా పేరులో ఫస్ట్ లెటర్, నీ పేరులో ఫస్ట్ లెటర్ రెండు కలిపి పిలు ఒకసారి. చండాలంగా ఉంది. నేనే ఎంత ఎదవనంటే నా టీంలో నాకన్నా పెద్ద ఎదవ. కమ్ ఆన్ బాయ్స్. ముఖాలు దగ్గరగా పెట్టుకోకండి. దున్నపోతు మీద కాకి వాలినట్టుంది. మనకి మతి మరుపు ఉందన్న సంగతి ప్రొడ్యూసర్ గారికి తెలిసిపోయింది. ఎలా అయినా సరే ఈ సినిమా ఈ రోజు కంప్లీట్ చేయాలి. ఏమంటారు? నానేటంటాను, సంతలో 2 గేదెలు కన్నాను. ఇప్పుడు ఏ గేదె పాలు బాగెత్తది? పక్కన గేదె ఉంది, దాని దగ్గరికి వెళ్తే బాగేస్తుంది. నెక్స్ట్ ఏం సీన్ సార్? ఇది బాగుంది. సుధాకర్, అసలు ఉన్న 3 సీన్స్ ఇవ్వరు, అలాగే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ సీన్ ఏంటో తెలుసా? లవ్ సీన్. ఎలా చేద్దాం? విచ్చేసిన బదులకు స్వాగతం చూస్తాం తెలుసుకుంటూ ఈ సీన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం సార్? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను ఇప్పుడు సినిమాలో కొరియోగ్రాఫిక్ స్టెప్పులు చేసిన కదా సార్, హీరో గారికి ఫస్ట్ సెకండ్ 3 4 చేపిద్దామా లేకుంటే 5 6 7 చేపిద్దామా సార్? సీన్ రెడీగా ఉంది సార్. సూపర్. మన టీంలో కొత్తగా ఇంపార్టెంట్ పర్సన్ జాయిన్ అయ్యేది. వాడు కర్మ కొలిది వాడి ఇదే ఫస్ట్ స్కిట్. బకెట్ ఫనీ. ఇదంతా కాదు సార్, పాత బట్టలకు స్టీల్ సామాన్లు అమ్ముతూ ఉంటాం, మంచి బట్టలతో కొంటా సార్. ఒకటి పీకు 1 2 3 యాక్షన్. సార్ కాఫీ తెమ్మంటారా, టీ తెమ్మంటారా? సార్ బోర్నవిట తెమ్మంటారా సార్ మీకు? డైరెక్టర్ గారు సీన్ ఏంటి? 1 1 1 2 2 2 3 3 3 అద్భుతమైన విద్యా సంస్థలు, అద్భుతమైన ర్యాంకులు మా కాలేజీలో చేర్పించండి. ఏదైనా సరే. రెడీ అమ్మా? రోలింగ్ యాక్షన్. ప్రియా, నిన్ను చాలా రోజుల నుంచి గాఢంగా ప్రేమిస్తా. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఐ లవ్ యూ ప్రియా. సూపర్. ఎంత అమేజింగ్ చేశా. నేను ముందే చెప్పాను, విశాలమైనటువంటి ఇల్లు. ఎక్కడైనా సరే ఒక బోరు వేయాలంటే 100 మీటర్ల లోతు తవ్వాలి. కానీ మా పార్కులో కూర్చొని ఇలా గోకితే 2 వైపులా పీకండి. బరబరా. సీన్ అద్భుతంగా వచ్చింది. ఈ సీన్ గట్టు సాంగ్ లోకి వెళ్ళిపోతాం. 1 2 3 మ్యూజిక్. వాట్ అమేజింగ్ పెర్ఫార్మెన్స్. 2 సీన్స్ ఎలాగా కంప్లీట్ అయితాయి. ఇంకా లేట్ చేయకుండా 3rd సీన్ లోకి వెళ్ళిపోదాం. సీన్ ఏంటంటే మీ అమ్మగారు చనిపోయారు. అమ్మగారు ఎవరో తెలుసా? నీలాగా ఒక అందగత్తె. ఇప్పుడు బోర్బావు దగ్గర నీళ్లు పక్కింట్లో పోయి ఎలా ఇటుపోయాలా? సార్ ఏం సీన్ అన్నారు? నువ్వు బాధపడుతూ ఉంటావు. బాధల్లో ఉన్న నిన్ను మన హీరో గారు వచ్చి ఓదారుస్తారు. మామూలుగా మధ్యాహ్నం భోజనానికి ఏది బాగుంటుంది సార్? చికెన్ బాగుంటుంది సార్. నెక్స్ట్ ఏంటి సార్? సుధాకర్ గారు, నిజంగా చెప్పాలి, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఒక సొంత ఇల్లు కొనుక్కుందాం ఎంతో ఆనందపడతారు. రూపాయి కష్టపడి రిటైర్మెంట్ తర్వాత ఫ్లోర్ క్లీనింగ్. రెడీ యాక్షన్. చెయ్. రెడీ 1 2 3 యాక్షన్. ప్రియా, ప్రియా అమ్మ చచ్చిపోయిందని బాధపడుతుంది. ఇక నుండి తల్లైనా తండ్రైనా అన్ని నేనే ప్రియా. బాధపడ ప్రియా.
నిన్ను పెళ్లి చేసుకుని ప్రియా అమ్మ చచ్చిపోయిందని బాధపడకు ప్రియా నీ కోసం నేనున్నా ప్రియా నేనున్నాను ఇక్కడ నేనున్నాను హీరో నేను ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడ్రా హీరో? ఎవడు హీరో? 10 కోట్లు పెట్టండి ఇక్కడ, నాశనం చేస్తున్నారు కదరా. ఈ సినిమా బయట రాకపోతే నేను రోడ్డున పడతాను రా, రోడ్డున. సినిమా ఎలా కంప్లీట్ చేయాలో నాకు తెలుసు సార్. అరే అసిస్టెంట్ డైరెక్టర్, చెప్పండి సార్. చేయమంటారు సార్? లవ్ సీనా, యాక్షన్ సీనా, కామెడీ సీనా, చుట్టుమిట్ట చేయమంటారు? చెప్పండి సార్. దేవుడా చేయరా, హౌసింగ్ పెట్టు, హీరోని పిలు. ఓకే సార్. చెప్పు. చెప్పండి. ట్రాజెడీ చేయాలా, కామెడీ చేయాలా, డాన్స్ చేయాలా, ఏం చేయాలి? చెప్పండి. ముందు టీ తాగుదాం, బాగా గోబలు వాచిపోయి. చెప్పండి సార్. కాఫీ కావాలా, టీ కావాలా, పాలు కావాలా, పెరుగు కావాలా? చెప్పండి సార్. ముందు సినిమా తీద్దాం. కెమెరామ్యాన్ చెప్పండి సార్. రెడ్డి పిక్క, రెడ్డి ప్రోనా, కాలియా, తిమ్మియా, వైడా, భూమా, చెప్పండి. పెట్టు. నీకు నచ్చిన పెట్టుకోరా. ప్రియా, నేను నిన్ను ఐ లవ్ యు చెప్తున్నాను. ఐ లవ్ యు. వాటర్ చేసి ఈ సీన్ అయిపోతే సినిమా అయిపోయినట్టే. హీరో గారు, ఈ సీన్ మీరు ఎలా చేస్తారో తెలుసా? అదిరిపోవాలి. చూడండి సార్, టాలెంట్. ఓవర్ యాక్షన్ చేయకు, గట్టిగా కొట్టుకో. నేను గట్టి కొట్టుకుని మెల్ల కొట్టుకుంటున్నా. అది యాక్షన్ చేస్తున్నది గట్టి తగలలేవాడు. రెడీ, యాక్షన్. ఏం జరిగింది? నేను ఉన్నంగా నీకు భయం లేదు. నేను అమ్మ నాన్న అన్ని చూసుకుంటాను. సరే. ఎక్కడ ఏ ఊళ్ళో పెంచుతుంది? ఎక్కడ చెప్పు. చెప్తుంది కదా, ఇక్కడ. రోజు ఫంక్షన్ ఎక్కడ చేసుకుందాం? ఫంక్షన్ లో కలుసుకుందాం. పదండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఏంట్రా? ఇంటర్మీడియట్. మీ పాప ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతుందా? నేను ఇంటర్మీడియట్. మా నాన్న పోలీస్ కమిషనర్ బే. నిన్న ఆట పట్టించడానికి ఒకడున్నాడు తెలుసా? వాడు టీజింగ్ కే టీజర్ లాంటోడు, డేరింగ్ కే డెవిల్ లాంటోడు. మా చంటిగాడు వస్తున్నాడు. చంటి! ఏం జరిగిందిరా? నేను మీ ఫ్రెండ్స్ అని తెలిసినా కూడా మనల్ని కొట్టింది అది. దాని అంతూ చూడాలి ఇవాళ. ఏం పేరు మీ పేరు? సుచి. నైస్ నేమ్. మా వాళ్ళకి సారీ చెప్పండి. చెప్పను. చెప్పి తీరాల్సింది అంతే. నేను ఎవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? మా నాన్న పోలీస్ కమిషనర్. కమిషనర్ కూతుర్లు ప్రేమించరా? కమిషనర్ కూతుర్లకు మొగలు రారా? కమిషనర్ కూతుర్లకు పెళ్లిలు అవ్వరా? కమిషనర్ కూతుర్లకు పిల్లలు అవ్వరా? అవ్వరా కదరా పొట్టు. అయితే ఐ లవ్ యు చెప్పు. చెప్పను. అయితే నేను సూసైడ్ చేసుకుంటాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే అక్కడి నుంచి దూకి చావు. సుత్తి ఒకటి, సుత్తి రెండు, సుత్తి మూడు. నేను చచ్చిపోతే నీ ఒంటరిదాని అయిపోతా. అందుకే నేను చచ్చిపోను. ఐ లవ్ యు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని పుల్ల చేసి జారకే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే. నీ
కళ్ళు పేలిపోను చూడవే మేరే ఎవడ్రాడు నాకు కావాలాడు ఇవాళ చేతులు అయిపోయాడు దొరకాలి దొరకాలి ఆడుకుంటాడు వెంకట స్వామి కాకి చొక్కా వేసేస్తాను లాఠీ పట్టుకు తిరిగేస్తాను తేడా వస్తే కుమ్మేస్తాను పోలిస్తేనే రా వచ్చాడ్రా నా యాల్ది చంటిగాడు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం అదే సార్. నా యాల్ది 2.5 ఏళ్ళు మానసిక క్షోభ అనిపించాం సార్. దరిద్రం పట్టేట్టు మళ్ళీ ఇంకా మాయంటే పడ్డావేంట్రా? మొన్నటి దాకా మా బెర్తలు రిజర్వేషన్ అనుకున్నాం సార్. నా యాల్ది ఈడు ఎప్పుడు వచ్చాడో గానీ మా బెర్తలు ఆర్ఎస్సీలోకి వెళ్ళిపోయాయి సార్. సార్ ఆ చంటిగాడి పేరు మాత్రం ఎత్తకండి సార్. నేను చెప్తుందా చలాకి చంటి గురించి కాదు. అయ్యో ఆ సిటీలోకి వచ్చాడుగా కొత్తగా చంటిగాడంటే ఆడు కావాలి నాకు. చలాకి చంటి మా దేవుడు సార్. నేను చెప్పింది నా కొడుకు చంటిగాడి గురించి. బాగా మేనేజ్ చేసావు. సరే ఆ చంటిగాడే కావాలి నాకు. వాడిని ఈ చేతులతో పెంచా సార్. వారి తరపున నేను క్షమాపణ చెప్తాను సార్. సర్లే వెంకటస్వామి కుర్రోళ్ళు మనం ఆ వయసు నుంచిగా వచ్చాం. వదిలే ఇదంతా ఇవన్నీ టేక్ ఇట్ ఈజీ. డ్యూటీ ఎన్ని గంటలకు అయిపోద్ది నీకు? 6 గంటలకు అవుతుంది సార్. ఇప్పుడు వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళి ఏం చేయమంటారు సార్? పెన్షన్ తీసుకునే వయసులో టెన్షన్ లేకుండా భార్య బిడ్డలతో హ్యాపీగా గడపాలి. అది నేను కోరుకునేది. నా మాటని ఇంటికెళ్ళు. ఆ దరిద్రుడు పురిట్లో ఎప్పుడు పడ్డాడో అప్పుడే నా పిల్లలు కాట్లో పడింది సార్. అందుకే తండ్రి కొడుకులు నన్ను చంపుకు తింటున్నారు. ఏమంటున్నారు సార్? ఏం లేదు నువ్వు వెళ్ళు. వస్తా సార్. వెళ్ళరా కమిషనర్ పర్మిషన్ ఇది. వెళ్ళు. 303 ఇట్రా. ఆ చంటిగాడప్పుడు నాకు కావాలి తొందరగా ఇక్కడ కావాలా తింటోని పెట్టరా. వచ్చాడు సార్. చంటిగాడంటే ఈడా? అవును సార్. అరే నేను చాలా గ్రాండ్ గా ఊహించుకున్నాను. ఈడేంటే గ్రహాంతరవాసిలాగా ఉన్నాడు. పసిపిల్లల చేతిలో పాల పీకలు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళకు ఉన్నాడు. ఈడు చంటిగాడంటే ఇవేనా నువ్వు సిటీలో చేస్తున్న పనులు? ఈ రోజు నాకు తెలియాలరా నీ గురించి. అరే మనమైనా బొంబాయి సినిమాలో అమ్మా పాట పాడుతున్నావా? వచ్చా వెంకటస్వామి రా, నీకోసమే చూస్తున్నా. మంచి కేసు డీలింగ్ జరుగుతుంది ఇక్కడ. పట్టుకోండి సార్. వీడున్నా ఇవన్నీ మళ్ళీ చూసుకుందాం. దేశం కంటే డ్యూటీ కంటే ఏది ముఖ్యం కాదు వెంకటస్వామి. పట్టుకోవండి, పాయింట్లకు వస్తాను. ఆ గంధపు చెక్కల కేసు ఏదో నీ మీద పడిందంటే ఆ స్మగ్లింగ్ గురించి ఏంటి చెప్పు. వీడు చూడడానికి తుమ్మ చెక్కలా ఉంటాడు కానీ వీడికి గంధం చెక్కలు ఏం తెలుస్తుంది సార్? అరే కొన్నాళ్ళుగా సిటీలో అమ్మాయిలు మిస్ అయ్యారు. వాళ్ళందరినీ ఎక్కడ దాచావు చెప్పు. వీడికి లోపల ఉన్న అండర్వేరే సరిగా దాచడం రాదు సార్. వీడు అమ్మాయిని దాచడం ఏంటి సార్? అరే చెప్పు, నీకు ఏ ముఠాతో సంబంధం ఉందిరా? ఏ తీవ్రవాదతో సంబంధం ఉందిరా? చెప్పరు, మాట్లాడమే, చెప్పు. చచ్చవరు నా చేతిలో. ఏంట్రా? నీ కూతుర్ని ప్రేమించినందుకు కొడుతున్నాను చెప్పు. ఈ చంటిగాడు ఏమనుకోడు. పాయింట్కి వచ్చావు. కమిషనర్ కూతురు కావాలరా నీకు? కమిషనర్లు సిటీకి ఎంతో మంది రోజు వస్తూ ఉంటారు పోతుంటారు. చంటిగాడు లోకల్. నా కొడుకు నేను నచ్చుకుంటా. ఈ చేతులతో పెంచారా? నా యాల్ది ఒక్కసారి కూతురు ప్రేమించడం చెప్పరా? ప్రేమిస్తాను. వెంకటస్వామి ఇక్కడ జరిగిందంతా చిన్న వీడియో తీసి నంది నాటకోత్సవ నామినేషన్ కి పంపించండి. ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు నీకు, ఉత్తమ నటుడు అవార్డు వీడికి, ఉత్తమ ఎర్రిపప్ప అవార్డు నాకు ఇస్తారు. ఈ డ్రామాలు ఆపాడికి చెప్పరా? ఇంకోసారి నా కూతురు వంక కన్నెత్తి చూడకూడదు. నువ్వు కన్నెత్తి చూడడానికి నీ కూతురు ఏమన్నా ఈ ఫిల్టవరా? ఈ కామెడీలు చేస్తేనే నాకు కాలుద్ది. చూసావా, కామెడీ చేయకపోతే అక్కడ ఆలికి కాలుతుంది, చేస్తే ఈడికి కాలుతుంది. మన బతుకు ఇలా అయిందిరా. నా కొడుకు నేను నచ్చుకుంటా సార్. మీరు వెళ్ళండి సార్. చెప్పాడికి ఇబ్బంది పడతాడు. నాన్న రే దాన్ని వదిలేయచ్చు కదరా? రోడ్డు మీద పంచర్ అయితే ఆ బండిని అలా వదిలేసి వస్తారా నాన్న? కరెంట్ షాక్ కొట్టిన వైర్ని సంకలం పెట్టుకుని తిరుగుతానంటావేట్రా? ఈ గోరు ముద్దలు తినరా. నువ్వు తినే తిండికి చదువుకి ఏమైనా బ్యాలెన్స్ ఉందారా? ఏం చదువుతున్నారా కాలేజ్కి వెళ్ళి? బీటెక్ 4th ఇయర్ నాన్న. నీ ఫ్రెండ్స్ కొడుకులు కూడా నీ క్లాసే చదువుతున్నారు. కొంచెం కూడా సిగ్గు అవుతుందిరా? అదిగో నీ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో కలిసి బాగా తినరా. ఏమైందిరా? సుచిక్ చెయ్యి కోసుకుందిరా. ఎంత పని చేసి నేను చచ్చిపోయాను అనుకున్నావా? నువ్వు లేకుండా నేను ఉండలేను. చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై. నిద్ర బాగా పడుతుందా? ఏసేయమంటావా?
వచ్చి నా కూతురు మీద పడుకుంటావు లేరా లే ఎలా నచ్చాడమ్మా ఇడు ఈయన నువ్వు ప్రేమించింది నీకు మాట చెప్పాలి ఇట్రా ఫ్లవర్స్ అన్న తర్వాత ఫ్లవర్ వాజ్ లో ఉండాలి యాసిడ్ అన్న తర్వాత బాత్రూమ్ లో ఉండాలి నీలాంటి అందమైన అమ్మాయి ఇలాంటి ఎదవలకి దూరంగా ఉండాలి అమ్మ వాడు ఎలాంటాడో తెలుసా నీకు షర్ట్ చిరిగిపోతే కుట్లు వేసుకుంటాం ప్యాంట్ చిరిగిపోతే కుట్లు వేసుకునే వాడిని చూస్తాం కానీ అండర్వేర్ కూడా కుట్లు వేసుకునేవాడు అమ్మ వాడు ఇలాంటి ఎదవని నేను ఎక్కడ చూడలేదు వీడికి సెట్ కాడమ్మా నా మాటను వదిలేవాడిని నాకు చంటి కావాలి నాన్న అమ్మా నేనేమన్నా అందగాన్నా చెప్పు కాదు నేను ఇలాగుండి నువ్వు ఇలాగుండి వాడు ఇలాగుండి రేపు పుట్టేవాడు కూడా అలాగే ఉంటే బా బా చిన్న పిల్లల ప్రేమను అర్థం చేసుకోండి సార్ వీడిని చంపేస్తాను కత్తందుకు 303 నా యాల్ది డిపార్ట్మెంట్ లో ఇప్పటికొచ్చి ఎవరిని ఏలేదు ఫస్ట్ టైం నిన్నేస్తా రే దసరా పండుగకి దున్నపోతుని బలిస్తారని మొక్కుకున్నారా మరి అది కాదు ప్రేమ గొప్పుకో రే నాన్న సుచి కాదురా నీ అప్పని ఇదే స్టేషన్ లో కూటికేడ్చాం గుట్టకేడ్చాం కడుపు మడితే కన్నీళ్ళు తాగి బతుకాం అరే కమిషనర్ ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండారా లేట్ చేయకుండా తాగి కట్టరా ఎందుకు తల దించుకుంటావు రే తల దించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు రా ఇలాంటి తప్పు నా కొడుకులు కాదు నీ కాకలిస్తే నీ కంచెలో కూడినవుతారా నీ ప్రేమ పోరాటాన్ని కోరుకుంటే ఎత్తే చేతిలో కత్తినవుతాను రా తీసుకోరద్దంట నా యాల్ది ఎవడైనా అడుగు పెడితే పోటుకో తల చెప్పినా రే పోలీస్ స్టేషన్ బోర్డుకి బలవుతారా ఈ యుద్ధంట తుమ్ము రేపే దమ్ము ఉంది సూపులోన సురుకు ఉన్నదిరో పంబరేపే కుర్రోడా బెండు తీసేసినోడా నాగబాబు గారు రోజా గారు ఇన్నాళ్ళు ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియలేదండి ఆ దరిద్రానికి ఇంకో దరిద్రుడు తోడై కథ దరిద్రంగా లేకుండా సుఖాంతమయ్యేలాగా ముగించారు ఇప్పుడు సంతోషంగా ఉందండి వస్తామండి థ్యాంక్ యూ బాయ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అచ్చని జంటను విడదీసిన ఆ పాపం ఎవరిది కథ మొదలవగానే కాలం ఒక్క రోజు 2 రోజులు కాదు మేడం 3 సంవత్సరాలు కలిసి కాపురం చేశాం అలాంటి నా సుధాకర్ ని వేరు చేస్తారా అసలు మీకు మనసు ఎలా వచ్చింది మేడం నా దగ్గర నుంచి వెళ్ళిపోయినందుకు బాధపడాలా చంటి టీంలోకి వెళ్ళినందుకు ఆనందపడాలో అర్థం కావట్లేదు మార్పు మంచిదే భాస్కర్ మంచిదే కానీ మీలో వచ్చిన మార్పు 2 ఎపిసోడ్తో పోయింది అదే నా బాధ నిజంగా మీరు లేకపోతే కలలేదు తెలుసా జబర్దస్త్ చూసాను డాన్స్ చూసాను నేను సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్యా తెగలచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో బింకాల నువ్వు లేకుండా ఫస్ట్ టైం స్కిట్ చేస్తాను నువ్వు ఎన్ని బిస్కెట్లు వేసినా వర్కౌట్ అవుతుంది ఐ మిస్ యూ సుధాకర్ ఐ లవ్ యూ రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం భలే ముచ్చటగా ఉన్నారా ఇద్దరు బాగున్నావా వదినా బాగున్నాను వదినా నువ్వు బాగున్నావా నేను అడిగాను పో వదినా ఎందుకు వదినా నువ్వు ఇంతసేపు అయింది మా ఇంటికి వచ్చి ఇంతవరకు నేను మర్యాద చేయలేదు చేయండి వదినా ఈ అమ్మాయి చూస్తున్నా భయం వేస్తుంది మిరపకాయ అంత లేరు మిరపకాయ కావాలి అరే ఇంకొంచెం తింటే బాగా వస్తారు తినరా తిను వాడికి పెట్టు వాడికి కూడా పెట్టురా తొందరగా రండి రే నమస్కారం అత్తయ్య గారు వెల్కమ్ టు మై టీమ్ ఏమండి సంస్కృతి సాంప్రదాయాలకు విలువరా పెళ్లి ఆచారం తెలుసా మీకు ఏమండి పెళ్లి పేట్ల మీద తాళి కట్టేంత వరకు పెళ్లి కొడుకు ఏమైనా తింటాడా వాళ్ళ ఆచారాన్ని కూడా ఫాలో అవ్వాలిగా కళ్ళంట నీళ్ళంటరా
పెళ్లి కొడుకు పెట్టే ముందు నాకు జన్మనిచ్చినట్టు నాన్న ఎవరే నాన్న? అత్తగారు మీరు అల్లుడు పెట్టండి, ఇంకొక తోడలు ఒకళ్ళు పెట్టండి, ఇద్దరు ఒకరికొకరు పెట్టండి. వస్తున్నానే బావగారు. బావగారు ఎలా ఉన్నారు? మా మర్యాదలు మీ మర్యాదలు మీరు చూపించారు, మరి మా మర్యాద అనండి. బంగారం లాంటి అల్లుడు దొరికారు. మోటు కొరుకు మోటు కొరుకు. ఇంతకీ మామగారు తింటలేదు, ఆయన అడిగి మరి తింటున్నారు. వాడి పెట్టు మోహన్ గాడికి. రా రా నవ్వులు బాగా నవ్వులు. భాస్కర్ గారు చాలదండి, ఎర్రపచ్చరిగా పెట్టండి. కాడే చెప్పుకోవాలి. సౌండ్ ఏంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆపితే స్కిట్లోకి వెళ్దాం. అత్తయ్య గారు కట్లకి ఏం పెడతారు? 2 క్వింటాల మిరప తోట, 3 ఎకరాల ఎండుమిరపకాయల తోట, ఎండుమిరపకాయల 40 ఎకరాలు పచ్చిమిరపకాయల తోట, 50 క్వింటాలు 50 బస్తాలు కారమే, 50 బస్తాలు కారం పొడి. పెళ్లికి ఇంకా గంట టైం ఉంది. అప్పట్లో వారం రోజులు జరిగేది పెళ్లి, గంట ఉంది కాబట్టి సరదాగా ఫ్యామిలీ అంతా ఒక అంతాక్షరి ఆడుకుందామా? భాస్కర్ గారు మీలో తెలియట్లే ఇంపాక్ట్. బావగారు అప్పట్లో పెళ్లి అంటే 9 రోజులు జరిగింది, కనీసం ఇప్పుడు 1 రోజు కూడా చేసుకోవట్లేదు. ముహూర్తానికి ఇంకా గంట కాబట్టి అందరూ పాటలు పాడుకుందాం. ఏది ఒక్కసారి ముందుగా అత్తగారు మీరు ఒక పండు మిరపకాయ నోట్లో పెట్టుకొని దీన్ని కరకరా నవ్వులేసి ఓ పాట అందుకోండి. అల్లుడు అంత అభిమానంగా ఇస్తున్న. అభిమానం కాదండి, ప్రేమ, పండు ప్రేమ. చెప్పు ఏం కావాలి? కావాలి నీకై నువ్వే కుండలో నా వేగం పెట్టావే. అత్తగారు పాట మధ్యలో ఆపితే అనవసరంగా సంస్కృతి సాంప్రదాయం దెబ్బతింటది. గుండెల్లోనే వేగం దగ్గర నుంచి మొదలెట్టండి. గుండెల్లో నా వేగం పెట్టావే. ఇంకా ఉందా ఏదైనా పాట? మా అమ్మాయి పాడుతుంది. పాటకు ముందు 2 స్వీట్లు పెట్టండి పెళ్లి కూతురికి. రేపటి నుంచి నాతో జీవితాన్ని పంచుకోవాల్సిందని. ఈ మాత్రం మిరపకాయ పంచుకోలేదా? పండు మిరపకాయ తినలేవా? తినాలి. కొరకమానండి కొరకమానండి. ఎలా 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 తెలుపను పదిలోని ప్రేమను విలువైన మాటను. పండు మిరపకాయ కోసి తెలపనా, పచ్చిమిర్చి నోటిలోన పెట్టి తెలుపనా. అమ్మాయి శృతి తప్పింది. శారదా నువ్వు పాడుతున్న పాట ఏంటి, నువ్వు తీస్తున్న రాగం ఏంటి? ఎక్కడే ఉన్నారా? వస్తానండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఫోన్ కుదరదు. ఇక పండు మిర్చి. చీటింగ్ చీటింగ్. ఇప్పుడు అప్పారావు నువ్వు కాదు, ఇప్పుడు భాస్కర్. అమ్మా బాబు పర్సనాలిటీని బట్టి 4 గాని 20 గాని పెట్టాలి. రేపటి నుంచి నాతో కాపురం చేయాలి కదా. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాట్లాడు వాడకపో నే మాట్లాడుతూనే ఉంటా, నువ్వు పాడు పాడకపో నే పాడుతూనే ఉంటా. కన్నీళ్ళు వస్తున్నాయి. మిగిలింది మావయ్య గారు. హలో మామయ్య గారికి 3 పెట్టండి, బాగా తింటారు. మచక మచక కటిలో మిరపతో వెనకాల మా పటేలా నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే బాగారే. ఓకే
ఈ టైంలో వాంతులేంటి అత్తయ్య గారు? మీ అమ్మాయి నిజంగా వేరే తప్పు పని చేయకపోతే మా వంశం చూస్తుండగా 3 పంటి వరకు వెళ్ళి తినమని చెప్పండి. అమ్మా లేకపోతే మన వంశం చిన్నదైపోతుందమ్మా. నీకన్నా చిన్నదైపోతుందమ్మా. అమ్మాయిని తినమనే ముందు నువ్వు తినాలి. మీరు పులని నిరూపించుకుంటే మీ కూతురు నిప్పని నేను ఒప్పుకుంటా. ఇవ్వండి ఒక పండు. నేను పులి కాదు నాయనా. ఆడపులి. ఇవ్వండి. తినండి అత్తగారు. ఎంట్రీ భలే ఉంది నరేష్. మీ అమ్మాయిని అనుమానించేందుకు నన్ను క్షమించండి. పెళ్లి ఏర్పాట్లోకి బాబు అమ్మాయిని అనుమానించామంటే మేము ఎంత బాధపడ్డామో నీకు తెలుసా? అయితే అనుమానం పోవాలంటే నువ్వు 4 కొరకాలి. వాళ్ళ బాధ పోవాలంటే తీసేస్తున్నాడు. పచ్చగల మీన్ తిన్నప్పుడు లేదు, పెద్దలు తినలేవా? దున్నపత్ర ఉందా ఆ మాత్రం తినలేవా? పంతులు గారు పెళ్లి తొందరగా గబగబా కానించేయండి. 5 నిమిషాల్లో అయిపోవాలి. ఎందుకునైనా అంత కంగారు పడతారు? పెళ్ళంటే చాలా నెమ్మదిగా పద్ధతిగా సాంప్రదాయంగా చేయాలన్నమాట. మీ పద్ధతికో నమస్కారం, మాకో పద్ధతి ఉంది. ఏమేమో పద్ధతి పరిచయం చెయ్యి. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏమ్మా స్వీట్ పెడతావా? 4-5 ఎక్కువే పెట్టున్నాను, నోటికి అంతే. బాగా నవ్వరండి పంతులు గారు, మొహమాట పడద్దు, ప్రశాంతంగా చేయండి. పెళ్లి అంత అద్భుతం. పంతులు గారు మొహమాట పడతారు. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నాకు అర్జెంట్ గా వేరే ముహూర్తం ఉంది. లేదు ఆయన అప్పుడు జోకర బల్లటి పంతులు గారు కూర్చోకుండా నిలబడి మాట్లాడుతున్నాడు. పంతులు చీటింగ్. ఏమిటి నాయన బెల్లం మీద మొత్తం ఈగలు? సంప్రదాయంగా శుభ్రం చేయాలని తెలియదా మీకు? ఆగండి. పవిత్రమైనటువంటి మంత్రాలు చదివే పంతులు గారితో ఈగ తీయించామని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని నానా మాట్లాడాలన్నా ఆ ఈగ నేను తెస్తా. అత్తగారు ఉండగా అల్లుడు ఎక్కడ ఈగ తీస్తాడా? మేము ఉన్నాం అనుకున్నావా? పోయాం అనుకున్నావా? నేను ఉన్నాననుకున్నావా, పోయాననుకున్నావా? నేను చేస్తాను. నాయన ముహూర్తం టైం అవుతుంది, తొందరగా కానివ్వండి. ఏం మిగిలింది? అందరూ నాకి ఆకు తప్ప బెల్లం పెట్టి వెళ్ళిందో తెలియలేదు. పెట్టు, త్వరగా పెట్టు. ఆగు. జీలకర్ర బెల్లం కూడా పెట్టడం రాదా? సరిగ్గా పెట్టు. పెడుతున్నప్పుడు జారిపోతుంది. అల్లుడు ఫీల్ అవుతున్నాడు. పచ్చిమిరపకాయ పెట్టండి. అల్లు గారు సాటిస్ఫాక్షన్ లేరు. అయిపోయింది. అల్లుడు గారు అరుంధతి నక్షత్రం పైకి చూడండి. ఒక్క కనపడుతుందా? ఒక్కొక్కటి కాదు, ఆకాశం అంతా చొక్కలే కనిపిస్తున్నాయి. ఇంకా చివరిది అప్పగింతలు. సక్రమంగా చేసుకొని నేను వెళ్తున్నాను. నువ్వు పచ్చిమిరపకాయలాగా వెళ్ళి 6 నెలల తర్వాత పండు మిరపకాయ న్యూస్ చెప్పాలమ్మా. అమ్మేది అత్తగారు కాలుతుంది, పంపించండి.